సింహరాశి వారికి గ్రహగమనం చూడగలిగితే లగ్నంలో కుజ కేతువు, సప్తమంలో రాహు, అష్టమంలో శని, నవమంలో శుక్రుడు, లాభంలో రవి గురుడు, వ్యయంలో బుధ సంచారం జరుగుతున్నది. వీటి గ్రహస్థితుల ఆధారంగా వీరికి సింహరాశి వారికి ఎటువంటి సూచనలు తెలియజేయాలో తెలుసుకుందాం. ఇంటి విషయాలు బయటి వ్యక్తులతో పంచుకోకండి, అవి తర్వాత ప్రమాదకరంగా మారవచ్చు. మీరు ఒక ముఖ్యమైన వస్తువులను కోల్పోవచ్చు. అర్థమవుతుందా? ముందుగానే దాన్ని తెలుసుకొని ఈ వారంతరం జాగ్రత్త పడటం, విలువైన వస్తువు లాంటిది జాగ్రత్త పడటం మంచిది. మితిమీరిన దయ వల్ల నష్టపోతారు. మీ ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ విషయాలలో చాలా చురుకుదనం, అధికారయుక్తమైన ప్రవర్తన, జ్ఞానయుక్తమైన విశ్లేషణ ఉంటాయి. ఏదైనా పని చేసేటప్పుడు చాలా జ్ఞానయుక్తంగా 1-2 సార్లు చేసుకొని ముందుకెళ్ళటం చాలా మంచిది. ధన సంపదలకు తెలివైన మార్గాలు అన్వేషిస్తారు. మీ మాటలలో జ్ఞానం, ఆత్మవిశ్వాసం చాలా వరకు ఉంటాయి. ఏ మాట అనుకున్నా సరే నిజాయితీగా నిక్కట్టుగా చెప్పే విధంగా ఈ రాశివారు ఉండే సూచనలు కనబడుతున్నాయి. సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. వారి నుండి గౌరవం, ప్రేమ లభిస్తాయి. విలువైన వస్తువులు కొనుగోలుకు, పెట్టుబడులకు అనుకూలమైన వారమని చెప్పుకోవచ్చు. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన విషయాలు ముందుకు వచ్చే అవకాశం ఉన్నది. ఎప్పటి నుంచో అన్నతమ్ముల మధ్యలో పూర్వీకుల ఆస్తి నుంచి కొట్లాట, కోర్టు సమస్యలు జరుగుతున్నవి, అవి కొంచెం ముందు బాట పడే అవకాశం ఉన్నది. విందు వినోదాలలో పాల్గొంటారు. కమ్యూనికేషన్ ద్వారా ఆర్థిక లాభాలు, అదృష్టం ఉండవచ్చు. దాన ధర్మాలు చేసే అవకాశం ఈ వారాంతరం కనబడుతున్నది. ఉన్నత అధికారులు మీ పనితీరుపై ప్రశంసలు కురిపిస్తారు. రాజకీయవేత్తలు, వైద్యులు, కళాకారుల ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది. టెక్నికల్ రంగంలో వారికి ఊహించని అవకాశాలు రావచ్చు. ఎప్పటి నుంచో ఆగిపోయిన వాళ్ళ లక్ష్యాలను ఇప్పుడు ముందుకు సాగే అవకాశం ఉన్నది. మహిళలలో ఆత్మవిశ్వాసం పెరిగి అనుకున్నది సాధిస్తారు. ఎవరైతే ఇంట్లో ఉండి జాబ్ చేద్దాం అనుకుంటారో ఈ వారంతరం వారికి శుభవార్త వినే ఇంట్లో సంబంధించిన విషయాల్లో తెలిసే అవకాశం ఉన్నది. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా అధైర్యపడకుండా ముందుకు సాగండి. మార్పులను అనుకూలంగా స్వీకరించండి. ఆర్థిక విషయాలలో ఖర్చులు అదుపులో ఉంచుకోవటం మంచిది, లేదా ఇబ్బంది పడే అవకాశం ఉన్నది. ఈ రాశివారు చేయదగినవి శుభప్రదమైన పెట్టుబడులు పెట్టడం, ఏదైనా చేసేటప్పుడు పరిశోధనగా చేయటం వంటి చేయాలి. కుటుంబంతో ఆనందంగా సమయం గడపటం, విలువైన వస్తువులు కొనుగోలు వంటివి చేస్తారు. పెద్దల సలహాలు తీసుకోవటం కూడా వీళ్ళకి మంచిదని చెప్పుకోవచ్చు. దాన ధర్మాలు, మేధోపరమైన చర్చలు, రచనలు వంటిది ఈ రాశివారు ఈ వారాంతరం చేసే సూచనలు ఉన్నవి. చేయకూడనివి అనవసరమైన ఖర్చులు, మన దగ్గర డబ్బు ఎంత ఉందో తెలుసుకొని వాటిని ఖర్చు పెట్టడం వల్ల కొంత అనేది వచ్చే నెలకైనా సరే కొంత మిగలటం వంటివి చేస్తూ ఉంటారు. అహంకారంతో మాట్లాడటం, కుటుంబంతో చిన్న విషయాలకు గొడవ పడటం వంటివి చేస్తూ ఉంటారు. చిన్న చిన్న విషయాలకి ఎక్కువ కోపం రావటం కానీ, ఎప్పుడో పాతవి ఉన్నాయి గుర్తు తెచ్చుకొని వాళ్ళ మీద దృశ్యం చేయటం కానీ చేస్తూ ఉంటారు. కానీ కొంత జాగ్రత్త వహించాలి. ఇతరులను తక్కువ అంచనా వేయటం, తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కూడా మీ ఫ్యూచర్కి ఇబ్బందికరంగా కనబడుతుంది. ఆర్థిక విషయాల్లో మోసపూరిత ఆలోచనలు చేయకూడదు. రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళకి కొంచెం నష్టపూరితంగా ఈ వారం కనబడుతుంది. సింహరాశి వారికి కొంత 1-2 సార్లు డాక్యుమెంట్లు కానీ లావాదేవీలు కానీ చూసుకోవటం మంచిది. వీరికి చెప్పదగిన సూచన, లక్ష్మీదేవి ఆరాధన వల్ల ఆర్థిక స్థిరత్వం, కుటుంబంలో గౌరవం, జ్ఞాన వృద్ధి, అదృష్టం, కోపానికి దూరంగా ఉండటం వంటి చేయండి. తదుపరి కన్యరాశి.